పేరట తండ్రిని ఏమడుగుదో అది ఆయన. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపమైన మా తండ్రి, నిత్యుడగు నా దేవ, సమాధానకర్తయగు అధిపతి, నిన్ను స్తుతించి మహిమపరుచుకుంటున్నాను. మీరు మహోన్నతుడైన దేవుడు, మహోన్నతమైన స్థలంలో నివసించేవారు. కానీ నీ కనుదృష్టి లోకమంతా సంచరించుచున్నది. యథార్థవంతులను బలపరిచేది నీ కనుదృష్టి, నీతిమంతులను ఆదరించేది, విరిగి నలిగిన హృదయం గలవారితో నివసించే దేవుడు మీరని ఎరిగి నీ సన్నిధిలో సాగిలిపడిన పాదాలు ముద్దాడుతూ నేను స్తుతిస్తున్నాను. సార్వత్రిక సంఘము సకల పరిశుద్ధులు నేటి దినములో ఘనమైన రీతిగా నిన్ను ఆరాధిస్తూ ఉండగా అపాత్రులమైన మమ్మలను దృష్టించారు. హెబ్రోను ఆరాధనా మందిరంలో దేవా, మాకు ఇవ్వబడిన తరుణాన్ని బట్టి నీకు వందనాలు. ఇంతవరకు నీ సన్నిధి మాతో ఉంచారు. బలను సమీపించిన ఉన్నాము. ఒక మనుషుని యొక్క మాట చొప్పున కానీ, మనుషుల పద్ధతిని బట్టి కానీ ఈ స్థలానికి మేము రాలేదు. నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు దీన్ని మీరు చేయుడి అని చెప్పబడిన ఆజ్ఞ మేరకు భయముతో వణుకుతో స్థలానికి వచ్చాము. మాకు మంచి కాపరిగా, నిజమైన కాపరిగా మీరున్నది కొదనాలు. దేవా, మరొకసారి ఈ లేఖనంతో మమ్మల్ని దర్శించండి. ఎటువంటి ఖడ్గము కంటే నువ్వు వాడి అయి రెండంచులు కలిగిన లేఖన భాగం ద్వారా నన్ను మమ్మల్ని సంధించమని ప్రార్థన చేస్తూ, సంఘము క్షేమాభివృద్ధి పొందినట్లు నిష్ప్రయోజకుడిని నీ వశములో ఉంచుకోండి. నీ స్వరమును మాకు వినబడచేయండి. నీ ముఖమును మాకు కనబడినవ్వండి. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఫలించుట అనే మాట చాలా ఇష్టమైనది. ఫలములు లేని పొలాలు అవి ఎడారితో సమానం, అరణ్యంతో సమానం. అరణ్యాల్లోనూ ఎడారిలోనూ మానవ సంచారం ఉండదు సహజంగా. అక్కడ గత్యంతరం లేని స్థితిలో ఆ ఆటవికులు లాంటి వారు, ఆటవికులు అంటారు, అలాంటి మిగిలిన మృగాలతో జంతువులతో కలిసి సహజీవనం చేస్తారు. అక్కడ అంతగా ఫలసాయం ఉండదు. అయితే మన ప్రభు మనల్ని ఫలించు వారిగా ఉండాలని, మీ ఫలము అధికంగా ఉండాలని, మీరు బహుగా ఫలించాలని, మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొంటిని అని ఆయన ఉద్దేశించినాడు. గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము. చాలు. వీటిలో కొన్నిటి గురించి మనము మనస్కరించినాం. సమయం దొరికినప్పుడు ధ్యానం చేస్తాం. ప్రేమను గురించి, ప్రేమ, సంతోషము, సమాధానం గురించి ధ్యానం చేస్తాం. ఇంతకు ముందు కూడా మనము సమాధానం గురించి, పోయిన వారానికి ముందు సమాధానం గురించి కూడా
కొంచెం సేపు ఆ స్థలానికి, ఆ వాక్య భాగం దగ్గరికి వచ్చినాం. సంతోషము మన జీవితాలు ఎలా పొందుకోగలము అనేది కూడా మనం ధ్యానం చేస్తున్నాం. సమాధానము అనేది భౌతికంగా భూమి మీద ఏ మనుషుని వల్లనూ అది కలుగదు. ఇద్దరు కలిసి ప్రమాణం చేసుకున్నంత మాత్రాన మేడలు, మిద్దెలు, వెండి బంగారాలు, వెలగల వస్తువులు అట్టివి ఎన్ని ప్రోగు చేసుకున్నా కానీ, తమ కొరకు ఎన్ని రంగులు దిద్దుకున్నా కానీ, అద్దునా కానీ, ఎంతో మనోహరమైన స్థలాల్లో విహరించిన మనం అవి క్షణికమైనవి మాత్రమే. భౌతికమైనవి ఏది కూడా మనకి సమాధానం ఇవ్వదు. దేవుని యొక్క ఉద్దేశము మనము ఆయన కొరకు ఉండాలని, ఆయన వారిగా ఉండాలని ఆయనకు ఉద్దేశం. ఆయన మనతో ఉండాలనేది ఆయనకు ఉద్దేశం. అయితే ఆ ఉద్దేశం నుంచి మనుషుడు వేరుగా వచ్చేస్తున్నాడు, దూరమైపోయినాడు. మనుషుడు దూరమైపోయినాడు. అనాది కాల సంకల్పం నుండి మనుషుడు దూరమైపోయినాడు. అందుకే యోహాను సువార్త 14:27లో ఒకనాడు ఆయన తన చుట్టూ ఉన్న మనుషులతో ఇలాగంటున్నాడు, ఆయన శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. ఇది ఓ మనుషుడా, ఓ స్త్రీ, ఓ మానవజాతి, లోకములో మీరు ఏదో కలిగి ఉన్నారనుకుంటున్నారు. బట్ నథింగ్ యు గెయిన్ ఫ్రమ్ దిస్ వరల్డ్. ఏది పొందలేవు నువ్వు భూమి మీద. ఎవరు నీతో ఉన్నా, నీ చుట్టూ అనేకులు ఉన్నా, ఎన్నో ఉన్నాయి. ఇప్పుడే అనుకున్నాం మన వెండి బంగారు ఇవన్నీ కూడా. బ్యాంకులో బ్యాలెన్సులు, అయ్యా నా బ్యాంకులో డబ్బులు ఎంత ఉన్నాయి అని ఒకప్పుడు మనము బ్యాంకుకి వెళ్ళి కనుక్కునేవారు. కానీ ఇప్పుడు ఈ దినాలు అలా కాదు. ఎంత సాంకేతిక అభివృద్ధి చెందిందో అన్ని మోసాలు కూడా ఎదురవుతున్నాయండి. క్యూఆర్ అంటారు, అవునా? అది జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని క్యూఆర్ నువ్వు ఆ కోడ్ని చెయ్యి. అక్కడ కూడా మోసాలు ఉంటాయి. పేమెంట్లు క్యూఆర్ ద్వారా చేస్తారా? నాకు తెలియదులేండి, ఇంకా పూర్తిగా తెలియదు. నిజంగానే 1% కూడా తెలియదు. అలాగే ఇప్పుడు మనం ఇంట్లో కూర్చుని, గదిలో కూర్చుని రహస్యంగా నా భార్యకు తెలియకుండా, నా పిల్లలకు తెలియకుండా కూడా అకౌంట్లో చూసుకోవాలని ఆశపడుతుంటే ఇంట్లో ఉండి చూసుకోవచ్చు. నా ఫోన్లోకి వెళ్ళి, ఫోన్ బుక్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. అయినా కానీ నువ్వు పొందలేవు భూమి మీద. డిపాజిట్స్ చూపిస్తుంది అది. ఎన్ని డిపాజిట్లు నీ కొరకు దాచుకున్నావో చూపిస్తుంది. బంగారం ఎంత దాచుకున్నావో చూపించేస్తుంది అది. కానీ ఒక్కడు తప్ప, ఈ లోకము అన్నీ ఇస్తుంది కానండి, ఒక్కడు తప్ప. ఏంటది? శాంతి లేక రెండు ఒకటే. కాబట్టి మనుషులమైన మనము వీటిని ఆశ్రయం చేసి, నేను భర్త కంటే అధికమైన దానిగా ఉండాలని చూస్తుంది భార్య. ఇక్కడ ఎవరు బహుశా అలాంటి మనస్తత్వం కలిగిన వాడు ఎవరు లేకపోవచ్చు. భర్త మీద పై చేయిగా ఉండాలి. ఏంటి నిన్ను లెక్క చేసేది అనే మనస్తత్వంలో ఉన్న భార్యలు, ఉద్యోగినీలు ఉంటారు ఇలాంటి వాళ్ళు. ఉద్యోగం సంపాదించుకునే వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళు. ఒకవేళ అందరూ ఉండకపోవచ్చు, దేర్ మే బి ఎక్సెప్షన్. ఎవరు ఉంటారు తెలుసా? కేవలము హృదయంలో డబ్బుని కాకుండా, ఉద్యోగాన్ని కాకుండా, నీ బ్రతుకులో దేవునికి చోటిచ్చిన వాళ్ళు మాత్రమే భర్తను ప్రేమిస్తారు, భయపడతారు వాళ్ళు. లేకపోతే ఆ స్త్రీ రాక్షసులాగా అయిపోద్ది. కోకొలలు చూశాను నేను. ఒక రోజున మధ్యాహ్నం పూట, ఇప్పుడు 10-15 ఏళ్ళ క్రితం, నేను టౌన్ నుంచి వస్తున్నాను 1 గంట 2 గంటలకి. ఒక స్త్రీ ఎరబోసుకుంది, బాగా
బలిసిన స్త్రీ అంటాం కదా మనం, అలాగుంది. తను గాజులు పగలగొట్టుకుని తన శరీరం ఇలా గీసుకుంది, రక్తాలు వస్తున్నాయి. ఇప్పుడు మొగుడి మీద కేసు పెట్టాలి. లోకంలో జరిగేవి రక్తాలు ఎవరు కారణం? పలానా వాడు ఎవడు? నా భర్త. పోలీస్ స్టేషన్లో ఇది ఇలాగుంటుంది లోకంలో తీరు. కొన్ని చోట్లండి లోకస్తులు అయ్యుండి దేవుని ఎరగిన వారు ఉంటూ ఎంతో అన్యోన్యంగా అంటారు చూడండి, శిలకా గోరికలని అలా జీవించేవారు లేకపోలేదు. అయిన నిజమైన సమాధానం వారిలో ఉండదు. కొందరు ఒకవేళ దేవుని మందిరంలో ఉంటున్నప్పటికీ ఆయనకు చోటు లేకుండా ఉండుంటే మాత్రం ఇదే బ్రతుకని మాత్రం, నెమ్మది లేని బ్రతుకని మాత్రం నేను చెప్పగలను. కాబట్టి ఫలాలు మీరు ఫలించండి, మీరు బహుగా ఫలించండి, తండ్రి మహిమపరచండి. ఆ ఫలాల్లో ఒకటి ఆత్మ ఫలము. దాంట్లో ఒక భాగము సంతోషము మరియు సమాధానం. సంతోషం చూసిన సమాధానం. అయితే ఈ అనుభవం కావాలంటే లోకం ఇచ్చినట్టుగా కాదు, నా శాంతినే అనుగ్రహిస్తున్నాను. ఎప్పుడు నీవు నా దానువుగా నా వాడిగా ఉన్నప్పుడు మాత్రమే నీవు చూడగలవు ఆ సమాధానం. ఓ ప్రియుడా, నీకేముంది? నాకు ఇది ఉంది, బంగారాలు ఉన్నాయి, వెండి బంగారాలు ఉన్నాయి, వ్రేళ్లకు ముక్కు మూతి మెడ అన్ని చుట్టూ. ఏముంది? భవంతులు ఉన్నాయి, అద్దె వస్తుంది నాకు బోళంత అద్దె అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. ఆదాయ మార్గాలు ఎన్నో ఉన్నాయి మనకు, నీకు నాకు. ఏముంది అంటే మనుషులు ఇచ్చి సమాధానం. కానీ ఒకటి తప్ప, నీకొకటి కొదువుగా ఉన్నది. ఒకరోజు ఒక ఆయనతో ప్రభు అన్నాడు, ఆ ప్రభు మనతో చెప్తున్నాడు, సమాధానం నేనిచ్చినట్టుగా లోకం ఇవ్వదండి. అయితే ఈ సమాధానాన్ని ఇవ్వాలని ఉద్దేశించిన ప్రభు ఆదికాండంలో 3వ అధ్యాయంలో 8వ వచనం. చల్లపూటను ఆదామును అతని భార్యను తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరముని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగు. ఏమిటండి దేవునికి పని ఏమిటి? ఆయన నివాస స్థలం ఎక్కడ? ఇది భూమి మీద శపితమైనది. ఇది వాళ్ళ అవిధేయులైన తర్వాత, అక్రంగా జీవించిన తర్వాత శపితమైనది కాదు. భూమిలో ఆదిలో శపితమైనది కాదు. ఇది ఎంతో ఆశీర్వాదకరమైనది. అనుదినము సంధ్యావేళ, సందపూట వేళ, ఏంటమ్మా, చల్లపూట వేళ. కాబట్టి అలాంటి టైంలో గాడ్ హ్యావింగ్ ఏ డ్యూటీ, ప్రభువుకు ఒక పని ఉంది, తన పిల్లలతో గడపాలని. గతంలో ప్రభు పరలోక సింహాసనం విడిచి భూమికి వస్తున్నప్పుడు వీళ్ళు చూసేవారంట. ఎవరు? ఆదాము హవ్వ. అరే, గాడ్ ఈజ్ కమింగ్ టు అస్. ఆయన కొంత సమయం మనతో గడపకు వస్తున్నాడు, మన ప్రభు, మన తండ్రి. వీళ్ళు గంతులేసేవారు, ఇద్దరు కలిసి చట్టా పట్టాలు వేసుకుంటే ఆయనకు ఎదురు వెళ్ళేవారు. అందుకొరకు ఒకరితో ఒకరు అన్యోన్యంగా ఉండి ఆనందించడానికి దేవుడు తన మానవ సంతతి భూమి మీద ఉండాలని ఉద్దేశం. కానీ ఎప్పుడైతే ఆయన మాట చొప్పున చేయకుండా అవిధేయులైనారో, ప్రభు సృష్టించిన మనుషునికి మధ్యలో అడ్డు గోడ వచ్చింది, పాపం వచ్చింది. ఇంకా నెమ్మది లేదు. అందుకే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అనుకుంటా 10వ వచనంలో చూడండి. రోమా 5:10. ఇంచేపా చాలు. నీవు నేను మనము శత్రువులు అయిపోయాం. ఇప్పుడు మనం వీ బికేమ్ ఎనిమీ. ఎనిమిటీ ఈజ్ ఇన్ బిట్వీన్ అస్, ఇన్ మిడిస్ట్ ఆఫ్ అస్. దేవునితో శత్రుత్వం ఏర్పడింది. ఎలాగనగా మనము శత్రువులు అయి ఉండగా. ఎందుచేత శత్రుత్వం? ఎంత ప్రియుడో తెలుసా?
పాటలు పాడుతున్నా పురాణ ప్రియుడా. ఎన్ని పాటలు ఉన్నాయో ప్రియుడు అనే దాని మీద అన్నీ గుర్తొస్తుంటే ఒక శరణం తర్వాత ఒక శరణం ఎత్తుకోవచ్చు మనం ప్రతి పాటలో. అట్లాంటి ప్రియుడు మనకు శత్రువు అయిపోయినాడు. నో 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 మనము శత్రువులు అయిపోయినాం. ఆయన మాట వినక అవిధేయులు అయిపోయి అక్రంగా జీవిస్తూ ఇది నిజమా అన్నది కాదు అన్నాడు. మీరు చావనే ఇంకా పైపెచ్చి మీకు తెలుసా ఏమంది ఏమన్నాడు? కాదండి ఆగండి మరండి మీ కంఠస్థం చేశారు కదా. చావనే చావరు చెప్పాలి నువ్వు. యు బికేమ్ ఎన్ ఏంజెల్. పరలోకంలో దేవదూత వలె. ఈవిడి గారికి ఒళ్ళంతా గొగురుపాటుకు వచ్చేస్తుంది. ఎక్కడ లేని ఆలోచనలో పడిపోయింది. దేవుడు మాట చెప్పాడు 16-17 వచనాలు 2వ అధ్యాయం కూడా చూడండి. అది కారణం ఎస్ మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదన నిశ్చయంగా బైబిల్ తీయాలి. పిల్లలు బైబిల్ తీయాలా, బైబిల్ చూడాలా. మాటికి బైబిల్ తీయటం అలవాటు చేసుకోండి. తిప్పటం బాగా ఫోన్ తిప్పటం అలవైంది. అయింది తప్ప వెంకట్రావు కూడా అక్కడ ఉన్నాడు. ఇక్కడ వచ్చావు ఎంతసేపు అయింది వచ్చింది ఇందాక లేవు. స్టార్టింగ్లో పాట పాడేటప్పుడు లేవనుకుంటా. ఫోన్లు ఈజీగా వాడినంత తేలిగ్గా బైబిల్ కష్టం. స్టీఫెన్ నేర్పిస్తున్నాడో లేదు, తన కొడుకు నోరిప్పలేకపోతున్నాడు. ప్రతి ఒక్కళ్ళు పిన్ డ్రాప్ అంటాం అనమాట. ప్రతి పిన్ పాయింట్ కూడా గమనించాలి. హేమంత్ అయోమయంగా ఉన్నాడు పాట పాడేటప్పుడు. ఎప్పుడైనా మీ పిల్లలు మీతో కలిసి పాడుతున్నారా పాట? అసలు అవసరం ఏముందండి? నన్ను మనిస్తారా? తిండి తప్ప మన ఇళ్ళలో ఏం అక్కర్లేదు. తిండి ఒకటే ఉంటుంది. నాదే లోపం, నీదే లోపం. బయట గాంభీర్యంగా కనిపిస్తాం. మేకపోతు గాంభీర్యం అంటారు. గాంభీర్యాన్ని మేకపోతుతో పోలుస్తారు. చాలా టీవీగా ఉంటుంది అది. డొల్ల అంతా. మన జీవితాలు కూడా అంతే. ఇక్కడే మైక్ దగ్గరే అంత డొల్ల అంతా. మిగిలిన స్థలాల్లో కాబట్టి శత్రువులు ఎప్పుడైతే ఆయనతో సత్సంబంధం లేదో ఇంట్లో వాళ్ళతో కూడా సత్సంబంధం ఉండదు. ఆ చిన్నపర తోటలో ఒక యవ్వనస్తుడు ముర్కాల్లో దూకాడు ఒకసారి వెళ్ళిపోయి. వాళ్ళ తండ్రి తెలుసు, తల్లి తెలుసు. ఆ కుర్రోడు నేను చూడలేదు అనుకోండి. ఎందుకు? తల్లిదండ్రులకి అలాంటి ఎన్ని వక్రమైన మార్గాలు ఎన్ని ఉన్నాయి. వాళ్ళకు లోకం అంతా సరే. లోకంలో ఉన్నాం మనం, అది తప్పదు. లోకం మనలో ఉండకూడదు. లోకంలో మనం ఉంటాం కానీ లోకము ఇలాంటి ఎన్ని కోకోలుగా చూడలేదు మనం. ప్రియ సహోదరి, మెట్టుకు శత్రుత్వం మనలో ఉంది. దాని నుంచి దేవుడు విడుదలవ్వాలని ఆ క్రమం చూపిస్తున్నాడు. మనకెంత సమయాభావం అంటే సమయం లేకపోతే అని అర్థం. ఈ దేనికి ఉండదండి దినములో సమయం? నీకు దేనికి ఉండదు? నెంబర్ 1, నెంబర్ 2 భోజనం, పడక, నిద్ర, సంపాదన, ఆదాయం వచ్చే మార్గాలు. కానీ ఒక్కటే లేదు నాకు, ప్రార్థన. అందరికి అమ్మ రండిరా నాన్న. ఏ స్త్రీ తన ఇంట్లో, ఏ సహోదరి వినిపిస్తుందా? అవన్నీ బాధ ఇక్కడే ఉంటుంది ఎప్పుడు. మన అన్నయ్య గారు మీరు కూడా రండి మా కుటుంబ ప్రార్థన కానీ పిలవండి. ఈ దినాల్లో కొంచెం భయం అనుకోండి. గృహదర్శనాలు చేయాలంటే కొంచెం ఆలోచించవలసి వస్తుంది. భారమైతే ఉంది నాకు. మీరు
మనము, నాకు తెలుసు జ్ఞానము కలిగిన స్త్రీలు ఇల్లు కడతారని వాక్యం నీవు చదివావు. ఇక్కడ ఎవరున్నారు? ఆ కోవు చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అనుదినము కూడా నీ ఇంటికాడ కూర్చొని బైబిల్తో నువ్వు కూర్చోగలిగితే ఆవు చేలో ఉంటే దూడ కూడా చేలోనే ఉంటుంది. మనకి అమ్మకుంటే కాస్త ఇంగితము, ఇంగిలు ఏదేంటిది కాదు, ఇంగు కాదు, ఇంగిత, అది ఉంటే మనకి కొంచెం ఆటోమేటిక్గా కొడుకు కూర్చుంటాడు చెట్టు అంత ఎదిగిన ఎక్కడున్నావంటే నా ఫ్రెండ్ దగ్గర ఉన్నాను. ఫ్రెండ్ దగ్గర ఇటుకి టైం పడుతుంది, టైం కావాలి ఇటుకి. ఏరుడంతా ఉన్నా అంతే, చెట్టు అంతా ఉన్నా అంతే. కాబట్టి మనము శత్రుత్వంలో ఆయనతో ఉన్న శత్రుత్వం నుంచి వెలుపలికి రావాలి. మనం దాని కొరకు ఇవన్నీ ఉద్దేశించినవి. ఈ క్రమము బైబిల్ స్టడీ, ప్రార్థన కూడిక, కుటుంబారాధన, ఫ్యామిలీ ప్రేయరు, ఎక్కడ ఇది ఉండదో, ఈ కుటుంబ ఆరాధన ఉండదో, దేవునితో శత్రుత్వం ఉందంతే. ఇంకా సమాధానకర్త అధిపతి మనలో లేడు. ప్రియ సహోదరి, ఆయన మనకి అటువంటి పరిస్థితులలో ఆ మాట వినని వ్యక్తులను చూడండి. ఆది కాండము 3వ అధ్యాయంలో తొందరగా వెళ్ళిపోదాం. 24వ వచనం. 24. ఎవరిని ఎలగొట్టాడు? ఎంతగా ప్రేమించిన వ్యక్తిని. నీవు నేను ఆదాము స్థానంలో మనమే ఉన్నాం. గెంటేశాడు అంతే, మేడ మీద చెయ్యి వేసి గెంటేశాడు. ఏ వ్యక్తినైతే ఎంతగా పరమును విడిచి భూకి ఏ తెంచినా అనుదినము కూడా, ప్రతిదినము కూడా. ఎమ్మెల్యే రాడు మన ఇంటికి, ఎంపీలు రారు మన ఇంటికి. మన పార్లమెంట్ నియోజకవర్గం రఘురామరాజు అంటే ఆ మనుషుడు ఎప్పుడూ చూడలేదు నేను. వాళ్ళు రారు మన ఇళ్ళకి. కానీ అనుదినము మనతో ఉండే వ్యక్తి ఎవరండి? ప్రభు, మన ప్రభు. హీ కమ్స్ డౌన్. ఆయన మోకరించగానే పరిశుద్ధ గ్రంథంలో నీవు ముఖం పెట్టగానే నిన్ను స్పర్శిస్తాడు ఆయన. అమ్మా బాబులు ఇప్పుడు కూడా ఉండరు. వాళ్ళ అలకుబాత కొంచెం కొద్ది రోజులే. వాళ్ళు కొంతవరకు వాళ్ళ హద్దులు ఉంటాయి. అదైనా ఏదో కొంచెం వాళ్ళ కొద్దిగా. కానీ ఈయన మాత్రం ఆయన మాత్రం ఆకాశం ఉందని ఆయన మాత్రం వెనెవర్ వి నీల్ డౌన్ ఆయన జ్ఞాపకం చేసుకుంటే. ఒక మనుషుడు దమస్కు మార్గాన్ని వెళుతున్నాడు, అక్కడ ఉన్నాడు అంతే. అలా చూడకండి పిల్లలు, ఎవరు వచ్చినా ఎవరిపోయినా అటు చూడకూడదు. దమస్కు మార్గంలో వెళుతుంటే కాందాకే రాణి కింద మంత్రి వెళుతున్నాడు. చెప్పాడు, ఓ ఫిలిప్పు వెళ్ళు, దేవుడు నిన్ను నన్ను నిత్యము ఒంటరిగా ఉడుకు రక్తంతో ఉద్రేకంతో ఉన్నాయి మన పరిస్థితులన్నీ కూడా. అవి పనికిరావు. హంబుల్, వీ హ్యావ్ టు హంబుల్. మనం చావాల. లార్డ్, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నేను ఆదాము యొక్క సంతతి వాడిగా ఉన్నాను, నన్ను జ్ఞాపకం చేసుకో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం.
చాలు. ఇలాగన ఆ సంతతికి చెందిన మనము ఏ సంతతి? ఆదాము. ఆ మనుషుని యొక్క బ్లడ్, ఆ రక్తం మనలో ఉంది. జాతి ఏమైనా, రంగు ఏమైనా, భాష ఏమైనా, కులాలు ఏమైనా కానీ, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా కానీ, మునుపు క్రీస్తుకు దూరస్తులైనారు. శరీరాన్ని బట్టి మీరు దూరస్తులు, కానీ ఆయన కృప ద్వారా ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల, ఇదండి రహస్యం, మన మధ్య ఉన్న గోడను పడగొట్టాకి, మనలో ఉన్న అశాంతిని తీసివేయటానికి, కాని దాన్ని తీసివేయటానికి. ఎప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకోవాలా, మోకాళ్ళ మీదకి వెళ్ళాలా. లేదు నా కాళ్ళు జబ్బివి, కుర్చీకే పరిమితం. నీవు కళ్ళును మూసుకున్నప్పుడు, పైకి చూసినప్పుడు ఆయన నీకు తప్పక కనిపిస్తాడు, తప్పక నిన్ను స్పర్శిస్తాడండి. స్పర్శించిన అనుభవం. ఒక మాట రండి వెళదాం. ఉదయకాలం నా అనుదిన పోర్షన్ ఇది. దేవుడు నాతో మాట్లాడాడు. 16వ అధ్యాయం 11వ వచనం, చివరి వచనం. ఆయన చెప్పి చదువుతారండి. కీర్తనలు అమ్మ, మన్నించండి. కీర్తనలు 16వ అధ్యాయం. ఎస్, ఇదండి టీవీ కాదు. బీ కేర్ఫుల్ పిల్లలారా, యవనస్తులారా. దాంట్లో న్యూడ్, దిగంబరిగా ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు కనిపిస్తారు. ఇలా నేను సిగ్గువిడి చెప్పాలంటే, యవనస్తులు ఎందుకు వెళ్తారంటే ఫోన్ దగ్గరికి, వాళ్ళు పనికి మాలిన దాన్ని వెతుకులాడతారు ఇక్కడ వెళ్ళి. కొందరు సుమా, అందరు కాదు. 8th క్లాస్ 9th క్లాస్ చదివేవాళ్ళు దగ్గర నుంచి, ఎస్పెషల్ మగపిల్లలేమో, ఆడపిల్లలు ఎలా ఉండరేమో. ఆడపిల్లలు కూడా ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. వీళ్ళకి హద్దులు ఉండవు. దేవుడు అంటున్నాడు ఇక్కడ అంటున్నాడు భక్తుడు అనుభవంతో, నీ సన్నిధిని వాళ్ళే చెప్పగలరు. నా దొడ్డిలో ఎన్ని నా శాలలో పశువులు, అంజూరపు చెట్లు పూయకుండా, ద్రాక్ష చెట్లు ఫలింపు. వాళ్ళు చెప్తారండి. ఎప్పుడు ఆయన సన్నిధిని అనిపిస్తున్నారు. నీ సన్నిధి సంపూర్ణ ప్రభు. ఇది ఉద్యోగం డబ్బు వచ్చిన జీతం వచ్చిన రోజున కొత్త కాగితాలు చూసి మిలమలలాడిపోతాయి. ఇవి చేతులు ఇవ్వడం ఒక పట్టాన్ని. ఒక ప్రియ తమ్ముళ్ళు ఈ మధ్యకాలంలో బిడ్డలు వాళ్ళు మొదటి జీతం తీసుకొచ్చి మందిరానికి ఇస్తున్నారు. 20,000 కావచ్చు, 15,000 కావచ్చు, 25,000 కావచ్చు. 25,000 10 పైసలు కూడా తీసుకోకుండా జీతం మందిరానికి తీసుకొచ్చేటువంటి సామాన్యం. అది 10 పైసలు కూడా ఆశించకుండా. ఏం కాగితాలు? మిలమలలాడిపోయే మిడిసిపడే కాగితాలు. కొందరికి కాగితాలు చూడగానే పిచ్చి పట్టవచ్చు. కాబట్టి ప్రియ సహోదరి, వాటి ద్వారా మనం పొందలేము. ఇక్కడ నీ సన్నిధి సంపూర్ణ. ఎప్పుడు జీతం వచ్చినా, జీతం రాకపోయినా, 4 నెలలు జీతం రాకపోయినా కన్నీళ్ళు పెడతారు ప్రభు దగ్గర. ఆశ్చర్యకరమైన ఆమె ఏమనుకుందంటే, నా కొరకు, నా కొడుకు కొరకు చెరో ముద్ద చేసుకుని, చిన్న అప్పాలు చేసుకుని తిని చనిపోవాలనుకున్నారు. అది డెసిషన్ వాళ్ళకి. చచ్చిపోవాలని, ఆత్మహత్య చేసుకోవాలని కాదు. ఎందుకు? ఆహారము లేదు, ఎక్కడా దొరకట్లేదు, దేశమంతట్లో దొరకలేదు. నాకును నా కొడుకు చిన్న అప్పాలు చేసుకుని తిని చనిపోవాలనుకుంటున్నా. ఏమీ లేదయ్యా, అప్పుడు నువ్వు వచ్చావు నాకు అతిథివి. అమ్మ, నా మాట విను. దేవుని మాట వింటే నీ సన్నిధి సంపూర్ణ నిత్య సుఖములు కలవు. ఆ స్త్రీ వినది. తన జీవితంలో కరువే లేదు. దేవునికి ఇచ్చే మంచి అలవాటు మనకుంటే, దేవుని భాగం దేవునికి ఇవ్వటం నేర్చుకుంటే, మనము ఇష్టమైతే ఒకలాగిస్తాం, కష్టమైతే దేవుని దాసులు గద్దిస్తే
బుద్ధి చెబితే ప్రియుడా ఇక్కడ అద్భుతం జరిగింది, సమాధానం వచ్చింది. మునుపు దూరస్తులైన మనలను దేవుడు తనకు సమీపస్తులుగా చేసుకున్నాడు. యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడు, తన ప్రాణాలను ధారపోసినాడు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు గొప్ప అద్భుతం. ఈ అనుభవాలు 16వ అధ్యాయం 11వ వచనంలో ఉన్న అనుభవం. అవును ప్రభువా, ఉదయకాలం దేవుని నేను స్తుతించాను నా బెడ్రూమ్లో. ప్రభు ఈ అనుభవం నాకు ఇచ్చినందుకు 13, 14, 15, 16 4 అధ్యాయాలు చదువుకున్నాను. బాత్రూమ్కి వెళ్ళినప్పుడు నేను ఈరోజు వాష్రూమ్కి ఈరోజు నేను మందులో నిలబడగలనా అనుకున్నాను. పూర్తిగా నా మీద నమ్మకం పోయింది. అయితే ఆయన వైపు చూశాను. 13వ అధ్యాయం చివరి వచనం చదవండి. కీర్తన గ్రంథం 13వ అధ్యాయం చివరి వచనం. అమ్మ మరల మొదలు ఆగు, సౌభాగ్యం చదువుతూ ఫస్ట్ ఆవిడ మొదలుపెట్టింది. చదవండి. 13, 15 చివరి వచనం. 5వ వచనం. 5వ ఎస్. ఇది నా దేవుడు నాతో దేవుడు మాట్లాడటం అంటే ఇదే అండి. నన్ను చూసుకున్నప్పుడు నాకు మందిరంలోకి వెళ్ళలేని అనుకున్నాను. బలహీన పరిస్థితులు ఉన్నాయి, కష్టం అనుకున్నాను. 13వ అధ్యాయం చదివినప్పుడు, ఈ 5వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు నేనైతే ఎన్నో బాధలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. ఆయనకు కూడా, ఆ గ్రంథకర్తకు కూడా, నాకు ఉన్నాయి. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచాను. కృపామయుడు మీరు. ఇక నా వంతు నేనేమీ చేయలేను, నేను మందిరానికి వెళ్ళలేను. వేళ కృపయందు నమ్మిక ఉంచాను. రెండవది, ఒకటి కృప మీద ఆధారపడ్డాడు. రెండవది రక్షణ విషయమై దేనిగా అందిస్తున్నాడు. నీరసాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి. ఈ 3 నన్ను చుట్టినాయి. 4వది చదువు. చాలు, యెహోవా నాకు, ఇది 4వది. గతం చూడయ్యా పిచ్చోడా, ఎన్ని మేళ్ళు చేశాడు, మహోపకారాలు చేసి ఉన్నాడు. తర్వాత స్తుతించు 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 యేసుని స్తుతించు స్తుతించు. చాలు. కాబట్టి స్తుతించడం ప్రారంభించాను. నాకు ఆరోగ్యం వచ్చింది. ఎన్ని గడియల్లో ఎంత మార్పు అండి. ఇక్కడికి రాగలిగాను, నిలబడ్డా కూడా కృప ఇచ్చాడు. ఆయన సన్నిధిలో 16వ అధ్యాయం చివరి 11వ వచనం ప్రకారం నెమ్మది దొరికింది, సంతోషం దొరికింది. ఎప్పుడిప్పుడు కాదు, నా ఇంటిలో నేను ఉండగానే, నేను బలహీనుడిగా ఉండగానే నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడను అనే లేఖనం నన్ను బలపరిచింది. ప్రియుడా, దేవుని యొక్క సమాధానం అంటే ఇదండి. మనము ఆయనకు దూరస్తులుగా ఉన్నప్పటికీ ఆయన మనకు సమీపస్తులకు వచ్చినాడు. చూడండి, అక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13, 16 వచనాలు. 16 వచనం చదువుకుందాం. 13, 16 త్వరగా. ఆ దేశమును సంహరించి ఎవరైతే దేవుడికిని ఈ నరునికి మధ్యలో ద్వేషం తీసివేసినాడు. ఇద్దరు భార్యాభర్తల మధ్య తీసేస్తాడు, అన్నదమ్ముల మధ్య తీసివేస్తాడు, ఇరుగు పొరుగు వారి మధ్య తీసివేస్తాడు, సంఘం మధ్య ద్వేషాలు తీసివేస్తాడు. ఇంకా ముందుకు ఇదండి సమాధానం అనేది. ఈ సందర్భం మనది. సమాధానం అనే అనుభవంలోకి తీసుకొస్తాడు యేసు ప్రభు ద్వారా. ఈ లోకంలో అన్నీ ఉంటాయి కానీ సమాధానం ఉండదండి, నెమ్మది ఉండదండి. సినిమా యాక్టర్స్ ఎంతమంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు లేరు. రణదీప వాడు ఆ మనుషుడు ఎంత కోట్లు ఉన్నాయి, మంచి కెరీర్ ఉంది, భవిష్యత్తు ఉంది. సినిమా యాక్టరు ఎక్కడో బీహారోడు, మోటు ప్రదేశం అది.
అక్కడి నుంచి రాజ్పుట్ కోవ చెందినోడట, ఏ కోవ అయినా ఒకటేలే. బొంబేలో స్థిరపడ్డాడు, గొప్ప సినిమా యాక్టర్, కోట్ల సంపాదించాడు. ఆ ఫ్యాన్కు ఏదో ఇట్లాంటి ఫ్యాన్కు ఊరేసుకుని జీవితాన్ని చిన్న బహుశా ఎన్నెన్ని సదుపాయాలు ఉన్నాయి. ఆయన లేడు. మనలో ఆయన లేకపోతే సమాధానం ఉండదమ్మా. మనలో ఆయన లేకపోతే సమాధానం ఉండదు. సమాధానకర్తకు చోటిచ్చేవారు. ఎప్పుడైతే ఆయన దగ్గరికి వస్తామో మన పాపులమని ఎరుగుతాము. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వసించిన వారందరికీ దేవుని పిల్లల గొప్ప ఆధిక్యత. నేను ఎమ్మెల్యే కొడుకుని కాకపోవచ్చు, తిరిగి ఎమ్మెల్యేని అవటానికి. మినిస్టర్ కొడుకుని కాకపోవచ్చు, ముఖ్యమంత్రి కొడుకుని కాకపోవచ్చు. ముఖ్యమంత్రి కొడుకులైన మాత్రాన ఎమ్మెల్యే నెగ్గుతాడని నమ్మకం లేదు. కానీ ప్రియ సహోదరి, అలాంటి వంశపారంపర్యం అరూపించలేకపోవచ్చు. అంతకు మించినది గొప్పది ఎవరి పిల్లలు అవుతామండి మనం? ఇంకంత కాదు. నీ గుడిసెలో ఉండవచ్చు మనం. పుణ్యవతి ఉంది ఇక్కడ లేదా? పాప రాలేదనుకుంటా. కాయ కష్టం చేసుకుని బతకాలి. కానీ నమ్మకస్తురాలు 99% మందిలో కనబడుతుంది. తన కొడుకులే తనకి శాపగ్రస్తులుగా మారిపోయారు. 3 కొడుకులకు అంది, ఒక కూతురు మంచి యోగ్యురాలు, రత్నం అమ్మాయి పేరు. మంచి భర్త దొరికాడు. భర్తలు దొరకడం కూడా గొప్ప విషయమే. అయినా కానీ తను సమాధానంగానే ఉంది. పుణ్యవతి బంధనాన్ని ప్రభువుని విడిచిపెట్టట్లేదు. తన బిడ్డగా జీవించే ఆధిక్యత. యూదులంటే యేసు ప్రభు పుట్టిన గోత్రము, వంశావళి సంబంధించిన వాడు. కాబట్టి షాలోమ్ అంటారంట కనిపించినప్పుడు. షాలోమ్ సలాం అంటారేమో ముస్లింకి వచ్చేదాడికి. మరి అదేమో అలా మారిపోయి ప్రకృతి అలా వికృతి అవుతుందన్న. షాలోమ్, నీకు శాంతి కలుగునుగాక. ఆల్ ద బెస్ట్. అంతా మంచి జరిగిపోద్దా నేను చెప్తే నీకు ఆల్ ద బెస్ట్ అని. మీరు దేవుని సేవకులు కాబట్టి అంటే నో, నాకెండి మించిన మరొక ఆయన ఉండాలి. కాబట్టి ఇక్కడ షాలోమ్ అంటే నీకు శాంతి కలుగు, లేక సమాధానము. నో, ఒక మనుషుడు నీకు సమాధానము కలుగును గాక, నీకు శాంతి కలుగును గాక. ఎక్కడికి పోయి వచ్చాను నాన్న? అలాగా క్లాసులో ఊరుకోరు, దేవుని మందిరంలో మాత్రం ఊరుకోవాలా? నో, అలా మంచిది కాదు అది. కాబట్టి షాలోమ్ అంటే సమాధానము ఒక మనుషుడు చెప్తే ఎవరి ద్వారా వస్తుంది? దేవుని ద్వారా. ప్రభువు చూడండి ఎన్ని కుటుంబాలండి విడిపోతున్నాయి, విచ్ఛిన్నమైపోతున్నాయండి. ఎన్ని కుటుంబాలు. కీర్తానోళ్ళు అనబడేవాళ్ళు, వాళ్ళకి లక్షలు ఇస్తారు. గుడి కట్టాలంటే ఇప్పుడు అందరూ మంచి గుళ్ళు కడుతున్నారు. ఎక్కడే అందమైన కట్టడాలు కడుతున్నారు. ఆ గల్ఫ్లో ఉన్నవా ఆస్తిపరులు ఉంటున్నారంట. అక్కడి నుంచి లేకపోతే ఇంజనీర్లు, డాక్టర్లు ఉంటారంట. వాళ్ళు 5 లక్షలు 10 లక్షలు ఇస్తారంట దేవుని కొరకు. ఏమో హృదయం ఇచ్చారో లేదో అది వేరే సంగతి అనుకోండి. అలాగే వెనకడికి ఒక వ్యక్తి గుడికి 10 లక్షలు ఖర్చు పెట్టాడు అక్కడ ఉన్నప్పుడు అనుకుంటా. కానీ హృదయం మాత్రం దేవునికి. విచ్ఛిన్నము, కుటుంబాలు విచ్ఛిన్నము. ప్రియుడా, సమాధానం ఉందా మనకి? సమాధానకర్త అధిపతి మనలో ఉంటున్నాడా లేదా? కేవలం విశ్వసించడం ద్వారా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం త్వరగా. రోమా ఎంత సీక్రెట్ ఇది, రహస్యము. సమాధానం కలిగి విశ్వాసం ద్వారా ఇది మొట్టమొదటిగా నీతివంతులుగా తీర్చబడి విశ్వాసం ద్వారా ప్రభు దగ్గరకు రావటం ద్వారా నేను మంచి పని చేయట్లేదు, చెడ్డ పని చేస్తున్నాను కాబట్టి నేను ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలనే బుద్ధి ప్రభు దగ్గరకు వచ్చేటప్పటికి వస్తుంది. మనం చేయనిది మనకు కనబడదు. మన పిల్లల్ని అండి క్రమపరచటానికి కేవలం మన అరుపులు చాలు, బెత్తం చాలదు. కొంతవరకే సహాయపడతాయి.
మన పిల్లల్ని దారిలో తీసుకురావటానికి మార్గం ఏంటండి? నీవు భయభక్తులతో కూడిన మనము భయభక్తులతో కూడిన జీవితం ఎప్పుడైతే మోకాళ్ళ మీద ఏడుస్తూ ఉంటామో, ఇది నా కొడుకు పరిస్థితి, ఇది నా పిల్లల యొక్క పరిస్థితి, మనం మొరపెట్టేది ఎవరికి? మనుషుడికి కాదు. ఎవరికి? ఆయన పట్టించుకుంటాడండి, ఆయన తప్పిస్తాడండి, ఆయన కార్యాలు చేస్తాడు. మనము కేవలము మన ముఖ్యంగా ఎదిగిన వాళ్ళ విషయంలో 15 సంవత్సరాల లోపు ఏమో కానీ కొంతవరకు వాళ్ళని శిక్షించి గద్దించి బుద్ధి కొట్టి చెప్పొచ్చేమో, కానీ ఈ రోజుల్లో కూడా కుదరదు. కేవలం ప్రభు దగ్గరికి అడవడం ద్వారా, ప్రభు సంఘంతో కలిసి మనం ఇట్లాగన సమాధానం 5 రోమపత్రిక 5 అపోస్తల కార్యంలో రోమ 5:1 ప్రకారం చూడండి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 54వ వచనం. వారి మాటలు నీ కోపంతో మండిపడి అతన్ని చూచి పండు కొరికి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు. ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కృపాసనం నిలిచి చూచి, ఆకాశం తెరవబట్టి మనుష్య కుమారుడు దేవుని కృపాసనం నిలిచి చూచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేక వేసి చెవులు మూసుకుని ఏకంగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపి సాక్షులు. చాలండి. పట్టణం వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువి ఎలా ఉన్నాడా, ఏ పరిస్థితిలో ఉన్నాడు తెలుస్తుంది. 55వ వచనంలో, అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఆకాశం వైపు తేరుచుచ్చు ఆగండి. ఆయన యొక్క నేత్రాలు తన చుట్టూ మారణ ఆయుధాలు పట్టుకున్న వ్యక్తులను చూడలేదు. అతను శత్రువును చూడలేదు. మారణాయుధాలు చంపటానికి సిద్ధంగా ఉన్న మనుషులను చూడలేదు. వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు కూడా చూడలేదు. ఎక్కడ చూస్తున్నాడు? దేవుని చూస్తున్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు, మోకరించే ఉన్నాడు అన్నమాట అండి. ఆకాశం వైపు తేరుచుచ్చు దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వన నిలిచిండిటయు. ఎంత గొప్ప దైవజనుడు ఇతనండి. చూడండి 6వ అధ్యాయం అనుకుంటా 15వ వచనం. 6వ అధ్యాయం 15వ వచనం ఎలా ఉందండి? ఆ సమయంలో కూడా, ఏ సమయంలోనూ యేసు ప్రభు అక్కడ అలా చూస్తున్నప్పుడు మారణాయుతో చంపేటి సిద్ధంగా ఉన్న కొర ప్రాణంతో ఉన్నప్పుడు కూడా ఆయన ముఖము చూస్తున్నాడు. ఆయన ముఖం ప్రకాశిస్తుంది. ఇక్కడ సందర్భం ఏంటంటే ఆయనలో ఉన్న సమాధానాన్ని ఏది మెలమల్లాడే నెల జీతం 1వ తారీఖున వచ్చిన జీతం కాదు సంతోషానికి కారణం. పచ్చకాయతో 500 రూపాయలు సాయంకాలపు కూలీకి మేస్త్రి ఇచ్చే జీతం కాదు సంతోషం ఇచ్చేది. ఉద్యోగం రోజున ఉద్యోగం ఉన్నప్పుడు లేనప్పుడు కాదు, లేనప్పుడు బాధపడటం కాదు. ఆయన అన్ని వేళలకు కూడా ఎలాగుంటారండి సమాధానం అంటే. అందుకే ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా చూడండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక చదువునాన్న 4:7 నాన్న. ఫిలిప్పు 4:7. అప్పుడు చదువమ్మను. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన సమాధానము, దేవుని సమాధానము. అమ్మా ఇదండి కొంచెం నేర్చుకుంటున్నాను నేను ఆయన పాదాల దగ్గర. ఉదయకాలం నా బలహీనతలో రాలేననే నిస్పృహతో ఉన్నప్పుడు ఎవరున్నారు, ఎవరికి ఫోన్ చేయను నేను, ఏ వ్యక్తికి ఫోన్ చేయను నా పని చేయటానికి, నా సెలవులో నిలబడటానికి. అదే నా తలంపు. నా ఇంటి వాళ్ళకి కూడా తెలియదు ఎవరికి. నా ప్రభువుకి చెప్పుకున్నాను. ఫిలిప్పీ 4:7 వచ్చిన ప్రకారం అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము. ఇదే
ఇది రహస్యం. చేద్దాం ఈ పని. పరిస్థితులు తారుమారుగా ఉన్నప్పుడు, మన పిల్లల విషయంలో, వాళ్ళ భవిష్యత్తు విషయంలో, వివాహాల విషయంలో, చదువుల విషయంలో మాట వినని లోబడిన వాళ్ళని ముష్కర జాతికి చెందిన ముష్కరులని రాయబడి ఉంది బైబిల్లో. వీళ్ళ విషయంలో మన పంచి బిగించడం కాదు, లంగోటా బిగించడం కాదు, పళ్ళు బిగించడం కాదు. ఏం చేయాలి? ప్రభువే శరణి దగ్గరికి వెళ్దాం. ప్రభు దగ్గరికి వెళ్దాం. అప్పుడు సమాధానం దొరుకుతుంది, గొప్ప సంతోషం కూడా ఆయన సన్నిధిలో దొరుకుతుంది. ఇది ఒక మాట నేను విన్నాను. ఒక స్కూల్లో పనిచేసే టీచరు ఒక రోజున స్కూల్ హెచ్ఎంని, హెడ్ మాస్టర్ని అడిగింది. 20-30 మంది పనిచేస్తారు హెడ్ మాస్టర్ కింద టీచర్. అయ్యా, ఈరోజు నా ఎంతో నెమ్మది సమాధానం కలిగి ఉన్నాను నేను, కానీ ఈ సమాధానపరచు సువార్త మీరు నాకు చెప్పలేదు. అతను ప్రభు నెరిగినవాడు, ఆ హెడ్ మాస్టర్ ప్రభు నెరిగిన వ్యక్తి. మీరు నాకు చెప్పలేదు, కానీ ఎక్కడో ఎలాగో సువార్త విన్నాను నేను. ఆ సువార్త యేసు ప్రభు దేవుడని తెలుసుకున్నాను. యోహాను 1:12 ప్రకారం ఎందరైతే ఆయన అంగీకరించారో అందరూ ఆయనకి ఆ అనుభవంలోకి వెళ్ళాను నేను. ఆ అనుభవంలోకి వెళ్ళాను నేను. ఆ 5:1 రోమా 5 ఎలా ఇద్దరు చదువుకున్నాం కదా. ఆ ఆయనను విశ్వాసించుడు ద్వారా దేవునితో, నీతిమంతులు తెచ్చబడుతుంది దేవునితో. ఇది నా అనుభవం. నా భర్త మారలేదు, నా కుటుంబ పరిస్థితులు అలాగే ఉన్నాయి, అల్లకొల్లలుగా ఉన్నాయి, కానీ వ్యక్తిగతంగా నేను నీ వరకు వస్తే నీవు ఇంటి ఆ యొక్క దీపస్తంభం మీద దీపంలాగా ఉంటే అటుపైన అవే వెలిగింపబడతారు. వాళ్ళు ఒక కాలం వస్తుంది. ఒక స్త్రీ తెలుసు అలా నాకు పిల్లలందరినీ 4-5 ఆడపిల్లల్ని మగపిల్లలు మార్చేసింది. భయభక్తులతో కూడిన జీవితం. భర్త అంతా మాత్రమే, దేనికి విరోధి కాదు. ఒక స్త్రీ ప్రయాస, ప్రభునందు ప్రయాస వ్యర్థం కాదు. మనమును అలాగుందాం దేవుని కొరకు. ఈవిడ యొక్క అనుభవం కాబట్టి మనం ఏం చేయాలా? పత్రికలుగా ఉండాలి. ఆ స్త్రీకి ఎవరో పత్రిక ఇచ్చారు, విషయం చెప్పారు. ఆమె ఇప్పుడు ప్రశ్నిస్తుంది, నీవు ప్రభు నెరిగిన వాడు, కానీ నీవు మాత్రం నాకు మేలు చేయలేదు. కాబట్టి మనం ఏం చేద్దాం? సమాధానం కలిగి ఉంటాకి ఆమె ఉద్యోగము, ఆమె యొక్క జీతము ఆమెకి మేలు చేయలేదు. భర్త కాదు, కుటుంబీకులు కాదు, నెమ్మది కారణం ప్రభు ఒక్కడే, ప్రభు వల్ల మాత్రమే కలిగి ఉన్నాను. ఇది మొదటి సత్యం. ఆ సమాధానం అంటే సమాధానం యొక్క స్థాయి ప్రాధాన్యత ఇది అని మనం ఎరగాలి. రెండవదిగా విశ్వాసం. మనకి ఆత్మఫలాల్లో 1 సమాధానం, 2 ఉందా లేదా అలా చూస్తున్నాను. ఇంకా విశ్వాసము ఇంకొక 2-3 కొన్ని నిమిషాలు ఉంది. కాబట్టి విశ్వసించిన వాళ్ళకి అనేకమైన ఎత్తు ఫలాల ద్వారా మన జీవితాలు కొనసాగవలసిన అవసరం. ఎవరైతే ప్రభునందు విశ్వసిస్తారో అన్ని పరిస్థితుల్లో కూడా ప్రభునందు నిబ్బరం కలిగి ప్రభు వైపు చూసేవాడిగా ఉంటారు. ఇక్కడ ఎస్తేరు గ్రంథం దగ్గరికి వెళితే విశ్వాసం, ఇక్కడ ఒక సహోదరిలో విశ్వాసం చూస్తాం మనం. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 4వ అధ్యాయం 16వ వచనం. విశ్వసించిన వారు పరిస్థితులను బట్టి మారుపారు. కుటుంబ పరిస్థితులు, ఇందాక చెప్పాను, సాక్ష్యం చెప్పాను ఒక స్త్రీ గురించి. పరిస్థితులు ఎలాగున్నా కానీ ఆమె యొక్క సమాధానానికి ఢోకా లేదు. ఎవరిని బట్టి? ప్రభువుకి నీ హృదయంలో చోటిస్తే. కాబట్టి ఇక్కడ కూడా విశ్వసించిన ప్రభునందు విశ్వసించిన విశ్వాసం కలిగిన ఈ స్త్రీ ఒక దినాన ఆమెకి పరీక్ష వచ్చింది. విశ్వాసం కలుగు పరీక్ష, నిరీక్షణ కలుగు చేస్తుంది అనమాట అండి. ఇక్కడ తనకు విశ్వాసాన్ని కలిగే పరీక్ష ఎలాంటిది? నేను నశించిన మరణం సంభవించిన ఉన్నదనమాట అండి. మరణమే తను వెంటాడుతుంది ప్రభు నమ్మిన ఆ యొక్క వ్యక్తిని. సో 3వ అధ్యాయం
13వ వచనం అక్కడ ఎస్తేరు 3. ఆదాము 12వ నెల 13వ దినమందు యవ్వనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులనందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలన ఒక జాతిని అంతటిని కూడా హతము చేయబడాలి. ఒక జాతి, ఆమెలో వారిలో ఈమె కూడా ఒకటి. కానీ దేవుడు ఎంత గొప్ప ఉన్నతమైన ఉద్దేశాలు. నీవు ప్రభు బిడ్డవైతే, ప్రభు దానువుగా వాడుగా ఉంటే మనము కాపుదల ఆయిందండి. కాపుదల ఆయన చూసుకుంటాడు. లేఖనంలో దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 17వ వచనం. అవునా, అదేనా? చదువు. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యంపై అధికారి అయ్యుండి దానిని ఎవరికి అనుగ్రహించే ఇచ్చేయించును. చాలు. ముఖ్యమంత్రులు మారుతున్నారంటే, ప్రధానమంత్రులు మారుతున్నారంటే, ఆయా అత్యల్పమైన వ్యక్తులను ఆయా సమయాలలో ఏం చేస్తాడు. ఇక్కడ కూడా ఈమె ఒకనాడు బబులోను దేశంలో బానిస. ఆ జాతి వాళ్ళంతా కూడా, యూదులంతా కూడా బానిసలుగా అమ్మబడ్డారు. ఒక బానిస రాజు యొక్క భార్య ఎలా అవుతుందండి? గాడ్స్ ప్లాన్ అది, దేవుని యొక్క సంకల్పం అది. నీవు నేను ప్రభు యొక్క చిత్తంలో ఉంటే, ప్రభు దానగా వాడిగా ఉంటే, మనం ప్రభునందు విశ్వాసం కలిగిన వారిగా ఉంటే, కార్యమును దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన యొక్క సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము. మొదటి అధ్యాయంలో ఎస్తేరు గ్రంథంలో మొదటి అధ్యాయంలో వస్తీ అయిన ఆ యొక్క రాజు యొక్క భార్య గెంటి వేయబడింది. రాజ్యాధికారం నుండి, రాజ్య సింహాసనం నుంచి గెంటి వేయబడింది. వస్తీ ఆమె యొక్క తల మీద ఉన్న కిరీటం తీసివేయబడింది. ఆ కిరీటం ఎవరికి పెట్టబడింది? అసలు వాళ్ళు మాదీయులు, పారసీకులు, 2 కమ్యూనిటీస్, 2 వంశాలు వాళ్ళు ముఖ్యులు అక్కడ. మాదీయులు, వీళ్ళ 2 జాతులే ప్రధానమైనది బబులోను దేశంలో. కానీ 127 దేశాలు ఆ యొక్క వచ్చింది. మన భారతదేశం కూడా వాళ్ళ పరిపాలన ఉంది అప్పుడు ఆ కాలంలో. బబులోను దేశము ప్రపంచాన్ని పాలించింది. ఉందా భారతదేశం? అక్కడ రాజబడిందా లేదా? ఎస్, చాలు. అలాగని ఈ 127 దేశాలు ఆయన క్రింద ఉన్నారు. ఈ ఇశ్రాయేలు దేశం కూడా ఆయన యొక్క పాలనలో ఉన్నది. కాబట్టి దేవుని పిల్లలు కూడా అక్కడ బానిసలుగా ఉన్నారు. అందరూ వేరు, వీళ్ళు వేరు. ఆయనను దేవుని సంకల్పంలో ఉంది కనుక ఒక రోజున ఆమె అంతఃపురా తీసుకురాబడింది. కొన్ని 100,000 మంది కన్యకలు వచ్చారు రాజు యొక్క భార్య కొరకు, భార్యగా సెలెక్ట్ చేసుకోవటం కొరకు. ఈమె ఆయన దృష్టి ఎందు ఎస్ ఎస్ ఈ మాట, కన్యకలందరికంటే ఆమె అతని యొక్క దయాదాక్షిణ్యములు. నీవు నేను ఆయన దయాదాక్షిణ్యాలు పొంది ఆయన పిల్లలు వెయ్యాం మనం. నీ పక్షాన నా పక్షాన దేవుడు ఉంటే కార్యాలు దేవుడు చూసుకుంటాడండి. యెహోవా ఈరేలో ఉంది ఈవిడ. యెహోవా ఈరే అంటే దేవుడు చూసుకుంటాడు. బట్ వీ హ్యావ్ టు, నీవు చూడవలసింది ఇటు అటు కాదు. ఎక్కడ చూడాలి? వీ హ్యావ్ టు లుక్ దేర్. అప్పుడు ఆయన చూసుకుంటాడు. నిజమేనా? ఆయన చూసుకుంటాడు. నీ కొడుకు విషయంలో, కూతురు విషయంలో ఎన్ని దృష్టాంతాలు, ఎన్ని కుటుంబాల్లో చెప్పవచ్చు మనం. బైబిల్ కోకొలలుగా ఉన్నాయి ఇట్లాంటి దృష్టాంతాలు. మన కళ్ళ మీద ఉన్నాయి అట్లాంటి దృష్టాంతాలు. మేలు పొందిన వారు, నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. దైవ భయం లేకుండా, దేవునికి అప్పగించుకోకుండా, మిడిసిపాడు తనముతో, క్షణికమైన వాటితో ఒక మనుషుడు నియంత్రణ లేనివాడు,
అంటే ఆశా నిగ్రహం దగ్గర చెప్పాలి. ఇంకా సమయం లేదు కూడా చెప్తున్నాను. ఆశా నిగ్రహం అనే మాట చివరిది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి కొందరు యవనస్తులు ఏం చేస్తారంటే వాళ్ళు కళ్ళుతో చూస్తూ ఉంటారు అంతే. ఎర్రని భోజనం మంచి రుచికరమైన. ఒకనాడు కూడా ఆ స్త్రీ నాశనం అవటానికి అదే కారణం. యావత్ జాతిని కూడా నాశనం. నన్ను కూడా అవునా ఆ స్త్రీ అయినా. ఈ మనుషుడు ఏం చేశాడు తెలుసా? 4 పిల్లలను కూడా మనకి జ్యేష్ఠుడిగా పుట్టాలని, ఈడే పుట్టాలని అమ్మగారు నాన్నగారిని ఊహిస్తారా? నో. ఈ చివరిలో పుట్టాలి, వీడే మధ్యలో పుట్టాలి. ఇది గాడ్స్ పర్మిషన్, అది గాడ్స్ ప్లాన్. అది అలాంటి జ్యేష్ఠత్వం కలిగిన ఈ యాషావు అనే మనుషుడు ఎవడిస్తారే జ్యేష్ఠత్వం అండి? మకుటం లేని మహారాజా అని చెప్పాలంటే. అక్క కానీ ఒక అక్కగా పుట్టావు నువ్వు అన్నయ్యగా పుట్టావు, నువ్వు కాపాడుకో. జ్యేష్ఠత్వం నీకు ఇచ్చాడు. అమ్మివేయకు. ఆధిక్యతలు దేవునిలో నీకు ఆధిక్యాలు ఇస్తాడు, అనేకమైనది ఇస్తాడు నీకు. తాత్కాలికమైన వాటిని ఆశించి మనము అమ్ముడైపోయి ఈ యొక్క యాషావు వల్ల ఉంటాం. ప్రభు వైపు అది మూడేసేస్తే నాన్న కట్టాను, ఇబ్బంది పెట్టదు. మూడేసేనే పక్కనైనా సహోదరు అయిపోయింది, నేను ముగించేస్తున్నాను. మనము దేవుని కాకుండా వస్తువులు చూస్తున్నాడు. ఆకలి కొన్ని దినాలు భోజనం చేయకపోయినా కానీ మనుషులు చనిపోరు. కానీ ఈ మనుషుడు కొంచెం ఆకలిగా ఉన్నాడు. అక్కడ శోధించే పరిస్థితులు ఎన్నో ఉండొచ్చు. ఒక మనుషుడిని, ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ శోధించే అనేకమైన ఉండవచ్చు. ఏమాత్రము సిగ్గు చెడమంటారు. ఇంగిత జ్ఞానం ఉంటే నువ్వు కుక్కలు పందులు అంట పరిగెత్తక్కర్లేదు. నువ్వు పరిగెత్తే కుక్క కూడా పంది అంట. నీకు కూడా ప్రభు నడిపించేవాడు వేరే ఉంటా. నువ్వు హేయమైన వాడు, పరిగెట్టే మనుషుడు. చూస్తున్నావు, కంటితో చూసి చేసేవన్నీ కూడా మేలకీడ. ఇక్కడ ఆ యాషావుని చూసాం, ఆ ముందులో చూసాం ఒక ఆవిడ్ని. ఎవరావిడ? కంటితో చూసి హృదయం మీద జాగ్రత్త పడదామా? ఆశా నిగ్రహం. ఆశను కంట్రోల్ చేసి విగ్రహంగా మారిపోతుంది. అదే నిగ్రహం అలా పోతే విగ్రహం అయిపోద్ది. పంది అంట వెళుతూ, కుక్క అంట వెళుతూ నిన్ను యోగ్యమైన వ్యక్తిగా భూమి మీద ఆమె వలే ఉంటాను. ఎలాగా? ఎస్తేరు ఆ రోజున, ఒక రోజున నేను నశించిన రాజు సన్నిధికి వెళ్ళి, నేను 30 దినాలుగా రాజు నన్ను పిలవలేదు తన యొక్క అంతఃపురానికి. 30 దినాలుగా పిలవలేదు. అయినను నేను నశించిన రాజు ఆజ్ఞ పిలవకుండా, బబులోను రాజు నెబుకద్నెజర్ పిలవకుండా ఆయనకు సన్నిధికి వెళ్ళటం అసాధ్యం. అయితే నేను వెళుతున్నాను. ప్రభు అంటే ఆమెకు విశ్వాసం ఉందా లేదా? అక్కడ బిలీవ్డ్, స్ట్రాంగ్లీ బిలీవ్డ్, గొప్ప ఫెయిత్ కలిగి ఉంది. మనము కనుక ప్రభు పట్ల అసంచలమైన విశ్వాసం కలిగింటే ప్రభు మన పక్షాన కార్యాలు చేస్తాడు. ఆ విశ్వాసాన్ని ఘనపరిచాడు దేవుడు. రాజు ఆ బంగారు దండాన్ని ఆమె వైపు ఆమె చూడగానే, ఆ వాక్యం చదివిన చూడగానే దయ పుట్టిందంట ఆయనకి. ఎస్, ఆమె ఆ యొక్క అంతఃపుర ఆవరణంలో నిల్చుంటే రాజు చూడగా చాలు. ఇందాక కూడా చూసామా, ఆమెను రాణిగా ఎన్నుకోవడమే దయాదాక్షిణ్యం. ఇప్పుడు కూడా ఎక్కడి నుంచి పుట్టినాయి? ఈయనలోనూ పుట్టలేదు. ఎక్కడా? కుక్కలంట, పందులంట పరిగెత్తద్దు. ఫోన్లంట పరిగెట్టద్దు. నీవు డిగ్రేడ్ చేసుకోకు, అప్పగించుకో. ఒకటే అప్పగించుకుందాం ప్రభుకి. ఆయన సమాధానకర్త, సమాధానం అనుగ్రహించేవాడు. 2, విశ్వాసించిన మన పక్షాన ఆయన కార్యాలు చేయబడు, బలపరుస్తాడు. ఆశా నిగ్రహం గురించి కూడా ఒక మాట చెప్పారు. మధ్యలో ఒక మాట మిగిలిన ఏంటిది?
సాత్వికం ఒక్కటి. అమ్మా ప్రార్థన చేసుకుందాం, వాళ్ళ వద్దకు వెళ్దాం. సమాధానకర్తయ్యగా అధిపతిని జ్ఞాపకం చేసుకుందానికి అప్పగించుకుందాం. విశ్వాసం కలిగి ఉందాం. ఎస్తేరు విశ్వాసం. అబ్రహాము తన కుమారుని పునరుద్ధానం ద్వారా పొందుతారని ఆశించాడంట. అద్భుతం. పునరుద్ధానం ద్వారా కదా, అసలు మరణమే లేకుండా చేశాడు అబ్రహాము కొడుకు విషయం. ఇవ్వటానికి సిద్ధమైతే, మనం సమర్పించుకోవడం సిద్ధమైతే దేవుడి కార్యాలు మన పక్షాన్ని జరుగుతాయి. నీలో విశ్వాసం ఉండాలి. అబ్రహాములో ఉంది, ఎస్తేరులో ఉంది ఆ విశ్వాసం. దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు ప్రాణం పెట్టి ఆ యొక్క తెగింపు ఆమెకు ఉంది కనుక దేవుడు ఆమె పక్షాన కార్యం చేస్తున్నాడు. ఆ ప్రభువు నమ్ముకుందాం, ఆ ప్రభువుకు అప్పగించుకుందాం. ఆ ప్రభుకు ఆత్మ శరీర ప్రాణాలు ఆయన రక్త ప్రోక్షణ కింద తీసుకువెళదాం. ప్రియుడు ఇర్మియా వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం. మిగిలిన వాళ్ళు కళ్ళు మూసుకుందాం.